హాయ్ ఆల్. టమాటా రోటి చట్నీ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం రండి. టమాటాని బాగా వాష్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అలాగే తగినంత పచ్చిమిర్చి తీసుకొని సైడ్ పెట్టుకోండి వాష్ చేసుకొని. ఆ తర్వాత మీడియం సైజులో కానీ చిన్న సైజులో కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా కూడా అవసరం లేదు, ఎందుకంటే మిక్సీకి ఇస్తాం కదా. సో పచ్చిమిర్చిను టమాటా ఎల్లిపాయలు అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్టే తగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దానిలోకి ఈ టమాటా పచ్చడికి పల్లీలు యాడ్ చేసుకుంటే టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే టమాటా ఫ్లేవర్పై పల్లీల చట్నీ ఫ్లేవర్ వస్తుంది. కొన్ని అయితే సరిపోతుంది. దూరగా వేయింపుకోవాలి. బాగా బ్రౌన్ అయ్యేలాగా చూసుకోవద్దు, ఎందుకంటే మాడిపోయిందంటే పచ్చడి చేంజ్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నట్టుగా అయితే అలా చేసేయండి. అవి గోలిన తర్వాత ఒక గిన్నెలోకి అవి తీసి పెట్టుకోండి పల్లీలని. ఆ తర్వాత ఆ ఆయిల్లోకే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా గోలాలి, లేకపోతే ట్యాంజీ స్మెల్ అయితే వస్తుంది. టమాటా చట్నీ అస్సలు బాగుండదు. అవి అయిపోయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని ఆ తర్వాత దాంట్లోకి అవి గోలిన తర్వాత టమాటాని కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం మూత పెట్టేసి మగ్గిన తర్వాత టమాటాలోకి ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలోకి ఫస్ట్ పల్లీలని నెక్స్ట్ జీలకర్ర అవి యాడ్ చేసుకుంటే మిక్సీలోకి జీలకర్ర టమాటా పల్లీలు అవన్నీ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటాలను యాడ్ చేస్తే అది తొందరగా గ్రైండ్ అయిపోతుంది కదా. అందుకనే మనం ఫస్ట్ ఇది మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా చల్లారిన తర్వాత దానిలోకి యాడ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రోటి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది వైట్ రైస్లో కానీ చపాతీకి కానీ లేదంటే మామూలుగా దోశకు కానీ బాగుంటుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నోరు రుచి లేని వాళ్ళకు ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను, కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే ట్రై చేయండి. మన ఛానల్ని ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి రెసిపీస్ తోటి మంచి కొటేషన్స్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.